హలో ఆల్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? వచ్చిందండి వయ్యారి. ఆలుగడ్డ కర్రీ నా స్టైల్లో చేస్తాను. ఎలా ఉందో వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. ఆలుగడ్డని కట్ చేసుకొని ఇట్లా బాయిల్ చేసుకున్నా నేను. బాయిల్ చేసుకున్న తర్వాత తొక్క అయితే తీసేద్దాం. ఆలుగడ్డ ముక్కలన్నిటికి తొక్కలు అయితే తీసేసిన తర్వాత నేనైతే అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ అయితే చేసుకుంటున్నాను. ఒక్కసారి ఇట్లా ప్రిపేర్ చేసుకుంటే మనం అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ అది ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే మనం కావాల్సినప్పుడు యూజ్ చేసుకోవచ్చు. అందుకని నేను ఇట్లా డబ్బాలో పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను. నెక్స్ట్ అయితే మనం ఆలుగడ్డ ఇట్లా ముక్కలుగా కట్ చేసుకున్నాం కదా. నెక్స్ట్ అయితే ఆనియన్ స్లైసెస్గా కట్ చేసుకోవాలి. 3 మిర్చి తీసుకున్న వాటిని కూడా కట్ చేసుకున్నా నేను. నెక్స్ట్ అయితే కడాయి పెట్టుకుని దాంట్లో 4 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ వేసిన. నెక్స్ట్ అయితే పచ్చిమిర్చి ఆనియన్స్ వేసిన. దీంట్లో నేను దొడ్డుప్పు అయితే వేసి మంచిగా మిక్స్ చేసుకుంటున్నా. ఇట్లా మంచిగా ఫ్రై అయింది కదా. ఇప్పుడైతే అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ అయితే వేసేద్దాం. వేసేసి అది పచ్చివాసన పోయేటంత వరకు మంచిగా ఫ్రై చేసుకుందాము. నెక్స్ట్ అయితే కొంచెం చిటికెడు పసుపు. నెక్స్ట్ అయితే మనం ఆలుగడ్డ అయితే వేసుకుందాం. కట్ చేసి పెట్టుకున్నాం కదా పక్కన, అదైతే వేసేద్దాం దీంట్లో. ఇట్లా వేసేసి మంచిగా మిక్స్ చేసుకోవాలి. మనం ఆల్రెడీ బాయిల్ చేసినవే కాబట్టి ఈ స్టేజ్లో వేసేయాలి. వేసేసి ఇట్లా మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత అయితే మనం 1 టేబుల్ స్పూన్ ఆఫ్ కారం వేద్దాం. ఎందుకంటే చిల్లీస్ కూడా వేసినాం కాబట్టి 1 టేబుల్ స్పూన్ కారము, 1/2 టేబుల్ స్పూన్ హోల్ గరం మసాలా పౌడర్ వేద్దాం, టేస్ట్ వస్తుంది. నెక్స్ట్ అయితే దీంట్లో కొంచెం వాటర్ వేద్దాం. ఒక చిన్న గ్లాస్ వాటర్ అయితే వేసాను నేను. నెక్స్ట్ దాన్ని అయితే మంచిగా బాయిల్ అవ్వాలి. ఒక 5 to 10 మినిట్స్ అట్లా బాయిల్ అయితే సరిపోతుంది. ఇట్లా వచ్చినాకైతే దీంట్లో కొంచెం కొత్తిమీర కరివేపాకు అయితే వేసుకుందాం, బాగుంటుంది. కరివేపాకు కొత్తిమీర వేసేద్దాం. ఆలుగడ్డ కర్రీ రెడీ అయిపోతుంది. చాలా బాగుంటుంది. ట్రై చేయండి. వీడియోని అయితే లైక్ చేయండి.